పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర సమీక్షలు కొనసాగిస్తున్నారు. నగదు కొరతను అధిగమించేందుకు కేంద్రం ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తున్నారు. లావాదేవీల పరిస్థితి మెరుగుపరచడంపై మరో లేఖ రాయాలని నిర్ణయించారు. రిజర్వ్ బ్యాంకు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 1500 కోట్ల రూపాయల నగదు ఏపీకి పంపాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్కు లేఖ రాసినప్పటికీ 142 కోట్ల రూపాయలే వచ్చాయి. ఈ పరిస్థితిపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి 5,000 కోట్ల రూపాయల నగదును వెంటనే పంపాలని కోరుతూ మరో లేఖ రాయాలని నిర్ణయించారు. నగదు రహిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. నగదు రహిత లావాదేవీలకు ఉపయోగించే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లపై 75% రాయితీ ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండేలా సహకార రంగానికి వెసులుబాటు కల్పించాలని లేఖ ద్వారా కోరనున్నట్లు స్పష్టం చేశారు. నిత్యావసరాలను తక్కువ ధరలతో ప్రజలకు అందించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. సమీక్షకు ముందు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. 500 రూపాయల నోట్లను రాష్ట్రానికి తెప్పించే విషయంపై ఆర్బీఐతో సంప్రదింపులు జరిపేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర ముంబై వెళ్లారు. 50, 20 రూపాయల నోట్లను ఏటీఎంలలో తీసుకునే వీలు కల్పించడంపైనా ఆర్బీఐతో రాష్ట్ర అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు.